కళలు అందరూ కంటుంటారు. వాటిని సాకారం చేసుకోవాలంటే దాని వెనకాల పడే తపన, దాని వెనకాల ఉండే కృషి, తృష్ణ వీటన్నిటిని సింక్ చేసుకుంటూ దానికి ఒక ఎనర్జీ రూపం ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. దట్టు ఒక టెండర్ ఏజ్లో అది తీసుకురావాలంటే చాలా కష్టం. వింగ్స్ ఆఫ్ ఫైర్లో అబ్దుల్ కలాం రాశారు, దీని గురించి చాలా స్పష్టంగా రాశారు. డ్రీమ్ యువర్ సెల్ఫ్, ముందర మిమ్మల్ని మీరు కళల రూపంలోకి తీసుకురండి అని బిగిన్ చేస్తారు ఆయన ఒక చాప్టర్లో రాస్తూ, మనల్ని మనం స్వప్నించుకుంటే మనల్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవటం ఈజీ అవుతుంది. దాన్ని బట్టి నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు. అలా నిద్ర లేవక ముందే ఆలోచించడం నేర్చుకున్నాడు. 3 ఏళ్లకే అందరూ బుడిబుడి అడుగులతోటి నడుస్తుంటే ఈ స్కేటింగ్ చక్రాల మీద తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. పేరు తేజేష్, పడిగ తేజేష్. 12th క్లాస్ అయిపోయింది. 9 నేషనల్ అవార్డ్స్ అలాగే ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్న పడిగ తేజేష్ ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. సో చాలా అచీవ్మెంట్స్ ఇన్ని సంవత్సరాల, అంటే చాలా టెండర్ ఏజ్ ఇందాక అన్నట్టు. అబ్దుల్ కలాం బహుశా ఆయన పుస్తకాలు చదివి ఉంటే ఒక ఇన్స్పిరేషన్, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ది యంగ్స్టర్స్ లైక్ యూ. కావాల్సినంత కిక్కిరిసినంత ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగిన స్ఫూర్తిదాయకుడు అబ్దుల్ కలాం, రైట్? అంటే మీకు ఆయన గురించి మీ క్లాస్ రూమ్స్లో చెప్పారో లేదో తెలియదు, కానీ చెప్పే ఉంటారు డెఫినెట్గా. సిన్స్ యూ ఆర్ ఇంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెప్పే ఉంటారు. సో అసలు ఈ స్కేటింగ్లోకి ఎలా రావాలనిపించింది, ఎవరు ఇన్స్పిరేషను? అలా సరదాగా ఆ చక్రాలు నేల మీద వెళ్తుంటే బాగుంది అనే ఒక చిన్న దాని మీద ఉన్న ఇంట్రెస్టే ఇక్కడ దాకా తీసుకొచ్చిందా జర్నీ? ఇన్స్పిరేషన్ అంటే ఇండియాలో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా కోచ్ అనూప్ కుమార్ యామ. అతను అర్జున అవార్డు స్కేటింగ్లోనే. స్టార్ట్ చేయడం అనేది జస్ట్ నార్మల్గా ఒక సమ్మర్ కోచింగ్ పేరెంట్స్ ఎట్లా జాయిన్ చేస్తారో అట్లానే నాకు 3 years ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పి చేశారు. సో అది ఇంకా ఫార్వర్డ్ వెళ్ళి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండి నేను కంటిన్యూ చేయాలనుకున్నాను. స్కూలింగ్ వరకు అంటే ఇప్పుడు 12th క్లాస్, 11th and 12th యూఆర్ హియర్ ఇన్ హైదరాబాద్. 10th క్లాస్ వరకు ఎక్కడ? స్టార్టింగ్ నుంచి నేను విజయవాడలోనే మొత్తం పెరిగిందంతా. 10th వరకు నేను అక్కడే చదువుకున్నాను. సో నా కోచింగ్ అదంతా కూడా బేసిక్స్ అదంతా 10th వరకు సో విజయవాడలోనే చేశారు మొత్తం. 10th వరకు సరే. అంటే ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ దాకా వెళ్తున్నారు. ఆ ఫీడ్స్ అవన్నీ చూస్తుంటే స్కేటింగ్ దాంతోపాటు డ్యాన్స్ అన్నీ కూడా ఉన్నట్టున్నాయి కదా. టఫ్ టాస్క్ కదా, చూసేవాళ్ళకి ఆనందం కానీ చేసేవాళ్ళకి మాత్రం మామూలుగా చుక్కలు కనిపిస్తాయి. సో ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకూడదు. నేననేది స్కేటింగ్ బ్యాలెన్స్ కాదు, మైండ్ బ్యాలెన్స్ తప్పకూడదు. ఈ రెండింటిని సింక్ చేసుకుంటూ వెళ్ళాలి అని నేర్పించింది, మొట్టమొదటి అడుగు వేయించింది ఎవరు మీ చేత స్కేటింగ్లో? స్కేటింగ్లో ఇప్పుడు నాకు బేసిక్స్ లాగా అంటే కొంచెం మెంటలీ అండ్ స్కేట్స్లో కూడా ఎట్లా ఉండాలి అని చెప్పి నేర్పించింది డాక్టర్ దుర్గా ప్రసాద్ సార్. ఆయన రింక్కి ఐ మీన్ ఆ విజయవాడ స్కేటింగ్ అసోసియేషన్కి హెడ్ ఆయన. రైట్. సో ఆయన బేసిక్స్ ఆయన నేర్పిస్తారు. సో కొంచెం అడ్వాన్స్ లెవెల్ సత్యం సార్ మా కోచ్, ఆయన నేర్పించేవారు. పర్లేదు, ఏం పర్లేదు, చేస్తే మనం పడిపోతాం. చాలామంది అప్రహెన్షన్స్ ఉంటాయి కదా, చూసేప్పుడు మాకు సరదాగానే ఉంటుంది, కానీ చేసేవాళ్ళకైతే ఆ అప్రహెన్షన్ అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు పడిపోతే ఇంజరీస్ అవుతాయి, మళ్ళీ కోలుకోవాలి, పడాలి, లేవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ స్టడీస్ ఉన్నాయి. సో ఇవాళ దానికి పేరెంట్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. పొద్దున్న లేవంగానే కోళ్ళ ఫారం లాంటి స్కూళ్ళల్లో వేసేసి వృద్ధేసే క్రమంలో అసలు దీని మీద ఇంత ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకుని కన్విన్స్ చేసి, అంటే పేరెంట్స్ కన్విన్స్ చేశారా లేకపోతే యూ హ్యావ్ కన్విన్స్డ్ యువర్ పేరెంట్స్ నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఐ వాంట్ టు గో ఇన్ టు దిస్ అని? పేరెంట్స్ ఎప్పుడు లైక్ స్కేటింగ్ అండ్ స్టడీస్ రెండు సేమ్ ఒకేలా చూస్తారు. అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని ఎప్పుడు ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. సో కన్విన్స్ చేసే అంత ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు. రెండిటికి సేమ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు. బట్ హౌ డిడ్ యూ బ్యాలెన్స్ యువర్ స్టడీస్ విత్ దిస్ స్కేటింగ్? 10th వరకు పెద్ద కష్టం అనిపించేది కాదు, ఎందుకంటే 10th దాకా నేను మోస్ట్ ఆఫ్ ఇట్ స్కూల్లోనే వర్క్స్ అన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తుండే. ఇంకా ఏమైనా చదువుకోవాలన్నా సరే స్కూల్లోనే మొత్తం నేర్చుకోవడం అదంతా స్కూల్లోనే అయిపోయేది.
కానీ 11th అండ్ 12th ఇక్కడికి వచ్చాక ఇంటర్నేషనల్స్ వెళ్ళడం స్టార్ట్ అయింది. సో ఐ హ్యాడ్ టు అటెండ్ సో మెనీ క్యాంప్స్ అండ్ ఆల్. సో లైక్ 2 మంత్స్కి ఆల్మోస్ట్ ఒక 20 days నేను క్యాంప్లోనే సమ్ చండీగఢ్ కానీ వైజాగ్ కానీ అట్లాగా క్యాంప్స్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. సో అప్పుడు కొంచెం కష్టం అయ్యింది. 11th ఎట్లా అయినా మాకు బోర్డ్ ఎగ్జామ్స్ లేదు కాబట్టి ఎట్లా అయినా అయిపోయింది. కానీ 12th ఏబుల్ టు మేనేజ్. 12th వచ్చేప్పటికి అట్లా చాలా కష్టమైంది. కానీ అంటే స్కూల్ 12th వచ్చేప్పటికి బహుశా ఒకే టికెట్ మీద 2 సినిమాలు, అంటే అటు ఎగ్జామ్ రాయటం ఇటు స్కేటింగ్ చేయటం. అప్పుడే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్స్ కూడా వచ్చింది 12th. సో అప్పుడు లాస్ట్లో టీచర్స్ బాగా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని బాగా హెల్ప్ చేశారు. అప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ లాగా. వాట్ వర్ యువర్ ఆప్షనల్స్, మీన్స్ డిసిప్లిన్ ఏంటి? అంటే 12th క్లాస్లో యువర్ ఇంటూ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్సెస్? మ్యాథ్స్. సో మరి టఫ్ టాస్కే కదా మ్యాథ్స్ని, ఫిజిక్స్ని, కెమిస్ట్రీని. ఈ యువతలేమో ఈ స్కేటింగ్, కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేయాలంటే అంత తేలికైన వ్యవహారం ఏం కాదు. ఎందుకంటే ఆ వయసు, నేను ఇందాక అన్నట్టు టెండర్ ఏజ్లో ఓ పక్క స్టడీస్ మీద జనరల్ కాంపిటేటివ్ వరల్డ్, అవతల వాళ్ళు దే ఆర్ స్కోరింగ్ ఓవర్ యూ అనగానే ఇక్కడ స్కోర్ చూసుకుంటున్నావు కానీ అక్కడ స్కోర్లో ఏమన్నా తేడా వస్తుందేమో అన్న భయం ఎప్పుడు కలగలేదా? భయం అయితే ఉండేది. భయపడినప్పుడు దానికి తగినట్టు వర్క్ కూడా చేయాలనేది ఎప్పుడు చెప్తా ఉంటారు పేరెంట్స్. బట్ ఎట్లా రైట్, అంటే వాళ్ళు ఏముంది, పేరెంట్స్ ఏముంది మనం చెప్తారు కానీ చదివి పరీక్ష రాయాల్సింది నువ్వు కదా. స్టడీస్లో కూడా ఎక్సెల్ కావాలనే ఉద్దేశం పేరెంట్స్కి ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్? ఉంటుంది నార్మల్గా ఇండియన్ పేరెంట్స్లో ఎప్పుడు మార్క్స్ అనేది ఎప్పుడు కంపల్సరీ ఒక ఇది ఉంటుంది. ఏ ఎక్స్ట్రా యాక్టివిటీ ఉన్నా ఏం చేసినా సరే మార్క్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎప్పుడు ఒక ఫియర్ వల్ల నేను ఎప్పుడు చదువుతూ ఉండేవాడిని. నేను వెనక్కి వెళ్ళకూడదు, నేను ఉండాలి, నేను హైలోనే ఉండాలి అని చెప్పి ఎప్పుడు అది ఉండేది ఎప్పుడు. సో అందువల్ల 80% అనేది 84 కనీసం మెయింటైన్ చేయడం, 80%కి తక్కువ కాకుండా చూసుకోవడం. సో అందువల్ల ఇది కొంచెం ఈజీ అయింది, దీని మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం. సరే, యూ అటెండెడ్ ఇక్కడ స్కూల్ నుంచి ఇంకా +2కి వచ్చిన తర్వాత నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఈ మాట అటెండ్. నేషనల్స్ ఎన్ని అటెండ్ అయ్యారు? మొత్తం 9 రోలర్ నేషనల్స్ అటెండ్ అయ్యాను అండ్ 2 ఐస్ నేషనల్స్. సో లైక్ స్టార్టింగ్ వచ్చి 2015 అహ్మదాబాద్లో నా ఫస్ట్ నేషనల్స్ అయింది. వెన్ ఐ వాజ్ 8 years old. నాకు అప్పట్లో మినిమం క్రైటీరియా ఏజ్ ఉండేది 8 years నుంచి దే అలౌ అస్ టు నేషనల్స్. సో అప్పుడు ఫస్ట్ టైం నాకు బ్రాంజ్ మెడల్ ఒకటి వచ్చింది. దెన్ అగైన్ ఇన్ 2016 ఐ వెంట్ ఫర్ నోయిడా. ఐ గాట్ ఎ సిల్వర్ మెడల్. అండ్ నెక్స్ట్ చెన్నైలో ఐ డెంట్ విన్ ఎనీ మెడల్. కొంచెం ఏజ్ గ్రూప్ హై అవ్వడం వల్ల కొంచెం సీనియర్స్తో కంపీట్ చేశానప్పుడు ఐ డెంట్ గెట్ ఎనీ మెడల్. దెన్ తర్వాత 2018లో వైజాగ్లో జరిగింది నేషనల్స్ అండ్ అందులో ఒక సిల్వర్. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ వైజాగ్ వెన్యూ పెట్టారు అండ్ ఐ గాట్ 2 silvers దేర్. తర్వాత చండీగఢ్లో 21 కరోనా జరుగుతుంది కానీ ఇంకా నేషనల్స్ అది పెట్టడానికి ట్రై చేశారు అప్పుడు కూడా. సో అందులో నాకు ఒక గోల్డ్ అండ్ 1 silver. అండ్ దెన్ ఇన్ మొహాలి ఐ గాట్ 3 bronze. అండ్ దెన్ ఇన్ 2022 బెంగళూరు, అప్పటి నుంచి తెలంగాణకి షిఫ్ట్ అయ్యాను. సో అప్పుడు ఐ గాట్ 3 gold and 2 silver ఒక నేషనల్స్. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ 23లో చెన్నైలో ఐ వన్ 1 gold, 3 silver and 1 bronze. దిస్ ఇస్ అబౌట్ నేషనల్స్. సో ఇంటర్నేషనల్కి వచ్చేప్పటికి ఇంటర్నేషనల్స్లో లాస్ట్ ఇయర్ 2023లో ఏషియన్ ఛాంపియన్షిప్లో ఐ వన్ సిల్వర్ మెడల్. వెరీ గుడ్. అండ్ ఎక్కడది జరిగింది? చైనాలో. ఓకే. అండ్ ఈ ఇయర్ 24లో న్యూజిలాండ్లో జరిగిన పసిఫిక్ కప్లో ఐ వాన్ 1 gold, 1 silver and 1 bronze. ఓకే, 3 medals you have secured. Excellent. సో ఇది ఆల్ అలాంగ్ దిస్ జర్నీ, ఈ నేషనల్స్, ఇంటర్నేషనల్ ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తెచ్చుకున్న తర్వాత క్రమంలో మీ కోచెస్ ఎవరు? నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి 2009లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి
2021 వరకు సత్యం సార్ ఇస్ మై కోచ్. సో 22 నుంచి అండ్ కంటిన్యూయింగ్ ఇస్ అనూప్ కుమార్ యామ, హీజ్ అర్జున్ అవార్డీ, అండ్ అమర్ నాగియామ, వాళ్ళిద్దరు బ్రదర్స్. ఓన్ బ్రదర్స్. సో వాళ్ళు అంటే వాళ్ళు ఏ డిసిప్లిన్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? అనూప్ కుమార్ గారు స్కేటింగ్ కంప్లీట్గా. సో అనూప్ సార్ ఏమో వచ్చి లైక్ దీస్ జంప్స్ అండ్ స్పిన్స్ అన్నీ అనూప్ సార్, అండ్ డాన్స్ ఫార్మ్స్ అన్నీ అమర్ సార్ చేసేవారు. అంటే వీళ్ళు ఇది ఈజ్ ఇట్ మ్యాండేటరీ దట్ యూ నీడ్ టు లెర్న్ డాన్స్ ఆల్సో వైల్ స్కేటింగ్? లేదు, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ బోత్. ఇంట్రెస్ట్. సో రెండింటిని క్లబ్ చేసి సింక్ చేసి చేయటం అనేది వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దాట్. జనరల్గా ఒక క్యాంపులో ఎంతమందిని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఎంతమందిని తీసుకుంటారు, ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తారు? సో ఇదర్ క్యాంప్ అనేది సెలెక్షన్స్ ముందు కానీ లేదంటే సెలెక్షన్స్ తర్వాత కానీ పెడతారు. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరూ స్కేటర్స్ వస్తారు ఆ సెలెక్షన్స్ ఇవ్వడానికి. దాంతోపాటు ట్రైనింగ్ క్యాంప్ కూడా ఉంటుంది. సో సెలెక్షన్స్ అనేది పాయింట్స్ వైజ్ ఉంటుంది. సో పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ఎవరు హై పాయింట్స్ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి తగినట్టు ట్రైనింగ్ క్యాంప్స్ అప్పుడే చేస్తారు. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి దీని మీద ఆసక్తి పెంచుకొని నేషనల్స్ ఇంటర్నేషనల్స్ దాకా టచ్ చేయాలంటే ఐ డోంట్ సే దట్ యూ హ్యావ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, బట్ సబర్బ్ బ్యాక్గ్రౌండ్. ఒక రకంగా విజయవాడ, హైదరాబాద్తో పోలిస్తే విజయవాడ కొంత సెకండ్ 2 టైర్ సిటీ. అది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లోకి రాగానే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సఫికేషన్ అనిపించలా? అది చాలా అనిపించింది. ఇక్కడ పీపుల్ కానీ వాళ్ళందరూ కొంచెం డిఫరెంట్ ఉండే, కానీ వాళ్ళకి తగినట్టు మనం కూడా చేంజ్ మౌల్డ్ చేసుకోవడం. నేననేది అదే, ఆ మౌల్డ్ చేసుకునే టైంలో పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? వాట్స్ యువర్ ఫాదర్? మై డాడ్ ఈజ్ అ ఫార్మసిస్ట్, సపరేట్ బిజినెస్, ఫార్మసీ బిజినెస్ అంతే. సో ఆయనకి బాగా ఇంట్రెస్ట్ ఉంది వీటి మీద, స్కేటింగ్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఏదో ఒక స్పోర్ట్లో నన్ను పక్కాగా తీసుకెళ్ళాలి అని ఎప్పుడూ ఉండేది. నాకు స్కేటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, సో అందులో పుష్ చేశారు. రైట్. ఆయన ఇన్సెసెంట్ సపోర్ట్ అయితే పేరెంట్స్ నుంచి ఉంది. సో అక్కడి నుంచి ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అయినప్పుడు అప్పటి వరకు ఒక ఎన్వైరాన్మెంట్ 10th క్లాస్ వరకు, +1 అండ్ +2 ఇస్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ కైండ్ ఆఫ్ థింగ్ కదా, ఢిల్లీ వల్లీ స్కూల్. ఇది ఒక ఎన్వైరాన్మెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత డిడ్ యూ ఎవర్ ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ ఇంట్రెస్ట్ ఓవర్ స్కేటింగ్ బిఫోర్ యువర్ టీచర్స్? టీచర్స్ ముందు ఎప్పుడు అది చెప్తున్నా, స్టార్టింగ్లోనే చెప్పాను. అవును, మెడల్స్ కూడా అవన్నీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేయడం, కానీ వాళ్ళు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్ళి లైక్ ఫొటోస్ అండ్ న్యూస్ పేపర్లో వేయించడం, అట్లాంటివన్నీ వాళ్ళకి ఇప్పుడు అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్కేటింగ్ ఈజ్ అ డిఫరెంట్ స్పోర్ట్ వెన్ కంపేర్ టు లుక్రేటివ్ క్రికెట్ ఆర్ బ్యాడ్మింటన్ ఆర్ టెన్నిస్. బట్ వై డిడ్ యూ చూస్ దిస్? డిఫరెంట్ స్పోర్ట్, అదే డిఫరెంట్గా ఉంది కాబట్టి. అవును, సో యూనిక్ స్పోర్ట్. లైక్ అందరూ అనుకునేంత ఈజీ కాదు, చాలా ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ తర్వాతనే ఈ లెవెల్ దాకా రాగలరు. సో అందులో ఐ వాంట్ టు బీ ఇన్ టాప్. బ్యాడ్మింటన్ ఉంది, క్రికెట్ ఉంది, టెన్నిస్ ఉంది. ఎక్కువ మనకి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ పిచ్చ తెలియంది కాదు. అది వదిలేసి స్కేటింగ్ మీద ఎందుకు మనసు మళ్ళీంది నీకు? అంటే క్రికెట్, టెన్నిస్ అవన్నీ ఆల్రెడీ ఉన్నారు, చూస్తున్నారు. కానీ ఒక కొత్త స్పోర్ట్ అందరికీ తెలియాలి, అందులో కూడా లైక్ మిగిలిన స్పోర్ట్స్ కూడా అందరికీ తెలియాలి, అందులో కూడా స్టార్స్ ఉన్నారని తెలియాలి. సో స్కేటింగ్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నచ్చింది. చాలా డిఫరెంట్ యూనిక్ స్పోర్ట్ ఉండడం వల్ల నాకు దాని మీద, అందులో ఒక స్టార్ స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, ఈ విజువల్ చూస్తున్నాం, అంటే మధ్యలో డాన్స్ అనేది ఎక్కడ వచ్చి కలిసింది ఈ స్కేటింగ్లో? నేను చేసే డిఫరెంట్ ఆర్ట్ ఆర్ ఈ మధ్యకాలంలో డెవలప్ అయిందా, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నదేనా ఇది? ఇది ఈ స్కేటింగ్ అనేది ఫ్రమ్ వెరీ లాంగ్ టైం ఉంది. స్కేటింగ్ ఉండేది, స్కేటింగ్ డాన్స్ క్లబ్స్ ఇది కూడా ఉండేది. అంటే ఇండియాలో చాలా తక్కువ, కానీ అబ్రాడ్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడు కొంచెం ఫేమ్ వస్తుంది స్కేటింగ్ అనేది. సో ఇప్పుడు నేను చేసే దాంట్లో స్పెసిఫిక్గా లైక్
నా స్కేటింగ్ వచ్చేసి విత్ జిమ్నాస్టిక్ మూమెంట్స్ అండ్ డాన్స్ మూమెంట్స్ ఉంటాయి. సో ఇట్స్ కంప్లీట్లీ అ డిఫరెంట్ పాత్. అది చూస్తున్నా ఆల్మోస్ట్ ఏదో స్ప్రింగులు మింగేస్తే ఎట్లా చేస్తారు డాన్స్ అలా చేస్తారు. అంటే చాలా టఫ్ అండ్ హార్డ్ టాస్క్ కదా ఇది. అంటే టైం టేకింగ్తో పాటు యూనిట్ టు మెయింటైన్ సమ్ అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. యూనిట్ టు టేక్ ప్రోటీన్స్, ఎప్పటికప్పుడు బాడీ ఎనీ కండిషన్లో పెట్టుకోవడానికి, బాడీ కాన్స్టిట్యూషన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా మెలకువలు ఉంటాయి అనుకుంటా. అదంతా డ్యూరింగ్ యువర్ ట్రైనింగ్ వాళ్ళు మీకు చెప్తారేమో. అవును. యూ హ్యావ్ చూసన్ అ డిఫరెంట్ పాత్. ఇందులో సౌత్ ఇండియా నుంచి ఎక్సెల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు యూ టెలింగ్ దట్ యూ హ్యావ్ సెక్యూర్డ్ సమ్ 9 నేషనల్ మెడల్స్ అండ్ 2 ఇంటర్నేషనల్ మెడల్స్ ఈ గడిచిన 10-15 ఇయర్స్లో. ఉన్నారు. ఇంకొక వరల్డ్ ఛాంపియన్ ఉన్నారు కేరళ నుంచి. లైక్ మోస్ట్లీ లైక్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ సౌత్ నుంచే ఎప్పుడు వస్తారు. నార్మల్గా ఎప్పుడు స్పోర్ట్స్ అంటే నార్త్ నుంచి ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్, కానీ స్కేటింగ్లో మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్. సౌత్లోనే ఎక్కువ కోచింగ్ కానీ, సౌత్లోనే ఎక్కువ ఛాంపియన్స్ కానీ ఉన్నది మొత్తం సౌత్లోనే ఉన్నారు ఇంతకు ముందు ఉన్నారు. దెన్ కుడ్ యూ ఎలాబొరేట్ మీ నేషనల్ అవార్డ్స్ అలాగే ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు, ఏమేమి సెక్యూర్ చేశారు? ఎట్ దిస్ ఏజ్ ఇవన్నీ సెక్యూర్ చేయడం అంటే టఫ్ టాస్కే. ఈ అవార్డుల గురించి చెప్పిన తర్వాత హౌ అబౌట్ యువర్ రెగ్యులర్ అకాడమిక్ కరికులం, దానిలోకి వస్తాను. ఈ అవార్డులు ఏమేమి తెచ్చుకున్నారు ఇప్పుడు దాకా? సో నేను డిస్టిక్ స్టేట్ కాంపిటీషన్స్ అవన్నీ నేను స్కేటింగ్ 2009లో స్టార్ట్ చేశాను. సో 2010 నుంచి నేను డిస్టిక్ స్టేట్ కాంపిటీషన్స్ వెళ్తున్న, మెడల్స్ వస్తూనే ఉన్నాయి. సో మేజర్ కాంపిటీషన్స్ వచ్చి నేషనల్స్ వచ్చేసి 2015లో స్టార్ట్ చేశాను నేను. సో 2015లో అహ్మదాబాద్లో ఐ వాన్ ఎ బ్రాంజ్ మెడల్. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఇన్ లైక్ నేను కూడా ఈ స్పోర్ట్లో అచీవ్ చేయగలను అని ఒక ఇన్స్పిరేషన్ కైండ్ ఆఫ్ థింగ్, మోటివేషన్ అది. సో నెక్స్ట్ 2016 నోయిడా ఐ వాన్ ఎ సిల్వర్ మెడల్, అండ్ దెన్ ఇన్ వైజాగ్ 2018 ఐ వాన్ సిల్వర్ అగైన్. అండ్ అట్లాగా లైక్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వైజాగ్ జరిగింది, 1 gold and 1 silver. అండ్ మొహాలీలో ఐ గాట్ 3 bronze ఎట్ ఎ టైమ్. అండ్ నెక్స్ట్ 2021 నుంచి నా విన్నింగ్ స్ట్రీక్ అనేది లైక్ బూస్ట్ అయింది హైదరాబాద్ వచ్చాక. లైక్ నెంబర్ ఆఫ్ మెడల్స్ కానీ అవన్నీ చాలా బూస్ట్ పెరిగింది. థ్యాంక్ఫుల్ టు యువర్ అర్జున అవార్డీ. ఎస్. అంటే అప్పుడు ఇంతకుముందు జస్ట్ 1-2 మెడల్స్, హార్డ్లీ 1-2 ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ ఇప్పుడు లైక్ ఐ కెన్ పార్టిసిపేట్ సమ్ 5-6 ఈవెంట్స్ అండ్ ఐ కుడ్ పుష్ లైక్ 21 ఇన్ బెంగళూరు ఐ వాంట్ 3 gold and 2 silver medals లైక్ ఎట్ ఏ టైమ్. దాని ముందు నేషనల్స్ ప్రాబ్లీ హార్డ్లీ 2 medals ఉండేది, లైక్ ఎట్ ఏ టైమ్ లైక్ 5 medals బూస్ట్ పెరిగింది. అండ్ అగైన్ ఇన్ 23 ఇన్ చెన్నై ఐ వాన్ 1 gold, 3 silver and 2 bronze medals. ఇవి నా నేషనల్ అచీవ్మెంట్స్. ఇంటర్నేషనల్ వచ్చేపాటికి ఇప్పటిదాకా 2 ఇంటర్నేషనల్స్ ఆడాను. సో 2023లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్, ఇది చైనాలో జరిగింది. సో అందులో ఐ వాన్ సిల్వర్ మెడల్. చూడొచ్చా సిల్వర్ మెడల్? ఇది సిల్వర్ మెడల్ 2023లో వచ్చింది. రైట్. చైనాలో జరిగింది. ఇది చాలా వాల్యుబుల్ అండ్ ప్రెస్టీజియస్ మెడల్ లైక్ ఇండియాలో చూసుకుంటే. అండ్ ఈ ఇయర్ న్యూజిలాండ్లో జరిగిన పసిఫిక్ కప్లో ఐ వాన్ 3 medals. 3 medals ఎట్ ఎ టైమ్, గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ 3 వచ్చినాయి. సో 3 events పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. 3 events లో పార్టిసిపేట్ చేసి 3 medals, ఏ కేటగిరీకి ఆ కేటగిరీలో ఒక మెడల్ తెచ్చుకోవటం. ఎస్. సో ఇవన్నీ ఓకే, ఇన్ని మెడల్స్ తెచ్చుకున్నా మెడల్ వంచేంత సబ్జెక్ట్స్ ఎదురుగుండా ఉన్నాయి కదా +2కి. మరి ఎట్లా, హౌ డిడ్ యూ మేనేజ్? +2 అనేది చాలా హార్డ్షిప్తోనే నడిచింది. అంటే 11th మొత్తం అంటే బోర్డ్ ఎగ్జామ్స్ అవేమీ లేదు. అటెండెన్స్ మ్యాండేటరీ ఉండి కొంచెం ఇబ్బంది అయ్యింది. అటెండెన్స్ స్టార్టింగ్లో కొంచెం స్కూల్ వాళ్ళు కూడా మరీ తక్కువ అటెండెన్స్ ఉంది, అటెండ్ అవ్వాలి అన్నారు. కానీ తర్వాత దే హెల్ప్ మీ ఇన్ అటెండెన్స్ ఆల్సో, లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి. కాబట్టి 11thలో మొత్తం కొంచెం ఆడుకోవడం, అంత స్టడీస్ మీద ఫోకస్ చేయకుండా జస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి. ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రీమా మీది? అవును, ఎంపీసీ.
సో మ్యాథ్స్ ఏమో అడ్వాన్స్డ్ ఉంటుంది మరి సెంట్రల్ సిలబస్ అంటే. కంప్లీట్లీ. ఇటు కూడా మరి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉండేసరికి ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. టైం కుదుర్చుకుంటాం సరే, కానీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? పేరెంట్స్ నుంచి కంప్లీట్ సపోర్ట్. వాళ్ళు లైక్ చిన్నప్పటి నుంచి స్కేటింగ్కి తీసుకెళ్ళడం, కానీ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటే వాళ్ళే వెళ్ళి లీవ్, ఎక్స్ట్రా టైం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్స్, స్కూల్కి లేట్గా వెళ్ళడానికి ఇవన్నీ చేయగలరు, కానీ నీ తరఫున వెళ్ళి పరీక్ష అయితే రాయలేరు కదా? లేదు, అదైతే నేనే మేనేజ్ చేసుకొని రాయాలి. ఎంత +2లో హోప్ 85% ఐ థింక్ సెక్యూర్డ్. ఇట్స్ గుడ్ దట్. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ఇప్పటి వరకు జరిగింది చెప్పావు, ఏం జరగబోతుంది నెక్స్ట్? ఏం జరగాలనుకుంటున్నావు? సెప్టెంబర్లో వచ్చి వరల్డ్ స్కేట్ గేమ్స్ జరుగుతుంది ఇటలీలో. ఓకే. సో ఇప్పుడు స్కేటింగ్లో వచ్చేసి దట్ ఈస్ ఛాంపియన్. గ్రౌండ్ సెట్ అయింది ఆల్రెడీ సెప్టెంబర్లో. సో యూఆర్ సపోజ్ టు లీవ్ బై నెక్స్ట్ మంత్ ఫర్ ఇటలీ. 1 month ఇన్ అడ్వాన్స్ వెళ్ళాలేమో. 1 month 10 days అడ్వాన్స్ సరిపోతుంది అంటే అట్మాస్ఫియర్, వెదర్ చేంజెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి అకామిడేట్ అవటం కోసం 2 weeks ఇన్ అడ్వాన్స్ ఉంటారు సహజంగా. ఎలా ఉంది అంటే ఇంతవరకు మరి ఎక్కడ ఏ సపోర్టు లేకుండా ప్యూర్లీ విత్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ కోచెస్ యూ బీన్ ఆన్ దిస్ జర్నీ. బట్ ఫర్దర్గా వేసే ప్రతి స్టెప్కి ఖచ్చితంగా చాలా కార్పొరేట్స్ దే ఆర్ ఎంకరేజింగ్ నౌ. ఐ థింక్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ బీటెక్ కాబట్టి మరి అక్కడ కూడా ఇది కంటిన్యూ చేయాలి. దేశానికి పేరు తెచ్చి ఇటువంటి ఒక అరుదైన అంటే డిఫరెంట్ స్పోర్ట్ ఇది. దీంట్లో ఆల్రెడీ యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఫర్దర్గా ముందుకెళ్ళాలంటే సపోర్ట్ కావాలి కదా, తప్పకుండా. స్పాన్సర్షిప్ సపోర్ట్స్ ఎవరైనా డిడ్ ఎనీబడి కమ్ ఫార్వర్డ్ టు ఎక్స్టెండ్ దేర్ సపోర్ట్ ఇప్పటివరకు? గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ప్రైవేట్ సైడ్ నుంచి కానీ ఇంతవరకు కంప్లీట్ స్పాన్సర్షిప్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అయితే ఎప్పుడు రాలేదు. కానీ లైక్ చేసిన వాళ్ళు ఉన్నారు, రోటరీ క్లబ్స్ కానీ సుజనా ఫౌండేషన్, వీళ్ళందరూ కొంత అమౌంట్స్ చేశారు ఒక టైంలో. కానీ లైక్ కంప్లీట్గా కాంపిటీషన్కి స్పాన్సర్స్ కైండ్ ఆఫ్ అయితే ఎవరు ఇప్పటిదాకా రాలేదు. గవర్నమెంట్ అంటే ఇస్తున్నారు స్పాన్సర్స్, కానీ లైక్ అన్ని స్పోర్ట్స్ని ఒకలాగా ట్రీట్ చేయట్లేదు. వెరీ ట్రూ. సో స్పోర్ట్స్ పాలసీలో మనకి కొంచెం మార్పులు అవసరం అంటావు అయితే? అది కంపల్సరీ. నేషనల్ స్పోర్ట్స్ పాలసీలో మార్పులు వస్తున్నాయి, స్టేట్స్ కూడా మార్చుకోవాలి కొంచెం పాలసీని. అంటే గేమ్ అంటే క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిసే కాదు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే చాలా ఉంటాయి అనేది. అది కొంచెం లైక్ క్యాష్ అవార్డ్స్ కానీ లైక్ సేమ్ వాళ్ళు ఎంతవరకు వెళ్తున్నారో సేమ్ మాది కూడా అదే సేమ్ లెవెల్, కానీ వెళ్ళాలి కూడా డెవలప్. ఇది ఇంకా కొంచెం అవేర్నెస్ కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇఫ్ యూ హ్యాపెన్ టు బీ ఇన్ ద గవర్నమెంట్ సర్వీస్, ఎందుకంటే స్పోర్ట్స్ కోటా అనగానే ఎలాగో రేపు పొద్దున్న బీటెక్ మీరు చేసిన తర్వాత మంచి ఆఫర్సే ఉంటాయి. స్పోర్ట్స్ కోటా కింద ఇస్తారు. అండ్ ఎలాగూ మెరిట్ స్టూడెంట్గా మీకుండే అకాడమిక్ డిసిప్లిన్లో ఉండే పర్సంటేజ్ కూడా మీకు సహకరిస్తుంది. మీకంటే నిర్దిష్టంగా ఏమైనా గోల్స్ ఉన్నాయా? అంటే సరే మీరు ఆడారు, మీరు కాళ్ళల్లో చక్రాలు పెట్టుకున్నారు, తిరిగారు. బట్ అలా కాళ్ళల్లో చక్రాలు పెట్టుకోవాలంటే అటువంటి అవకాశం లేని ఒఫిషియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండే పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏమైనా వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ ఇన్ ద డేస్ టు కమ్? అది చాలా ఎప్పుడు ఉంటుంది నా మైండ్లో. లైక్ ఇప్పుడు నేను పడిన స్ట్రగుల్, లైక్ మేము నార్మల్గా ఈ మెడల్స్ వచ్చాక లైక్ డాడీ తీసుకెళ్తూ ఉంటారు మినిస్టర్స్ని కలవడానికి, ఎంపీస్ని కలవడానికి. కానీ వాళ్ళు జస్ట్ నార్మల్ చూసి కంగ్రాట్స్ చెప్పి ఇంకా ఆ ఫోటో న్యూస్ పేపర్లో ఇవ్వడం తప్ప లైక్ ఫర్దర్గా అంతా తీసుకెళ్లేవాళ్ళు కాదు. సో కానీ లైక్ స్పోర్ట్స్ పర్సన్స్కి మెయిన్గా ఇట్లాంటి నాట్ సో రికగ్నైజ్ స్పోర్ట్స్కి స్పాన్సర్స్ కైండ్ ఆఫ్ తేవాలి అని చెప్పి, లైక్ నేను కాకపోయినా లైక్ ఎవరైనా బయట ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ లైక్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లాగా లైక్ ఇట్లాంటి వాళ్ళకి డైరెక్ట్ చేయాలని అది ఎప్పుడూ ఉంటుంది అది. రైట్. సో లెట్ us hope so and all the best, Tejesh, yes sir, in your future endeavors. Thank you so much. All the best for your BTech. Yes sir. Shortly you are going to join కాబట్టి. సో చూసాం కదా, అంటే ఒక చిన్న పిల్లాడు 3 ఏళ్ళప్పుడు
జస్ట్ సరదాకి తొడుక్కున్న స్కేటింగ్ షూస్ ఇవాళ అతన్ని న్యూజిలాండ్ దాకా పరిగెత్తించాయి. ఈ సెప్టెంబర్లో ఇటలీ దాకా కూడా వెళ్ళబోతున్నాడు. ఇది సామాన్యమైన అచీవ్మెంట్స్ ఏం కాదు. తల్లిదండ్రులకి చాలా గర్వకారణ విషయం, అతను చదువుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా. అంటే హ్యాండ్లింగ్ టూ టఫ్ టాస్క్. ఒకవైపు స్పోర్ట్ని, యూనిక్ స్పోర్ట్, అది అందరూ ఆప్ట్ చేయరు, దానికి పెద్ద ఆదరణ కూడా లేదు బాహ్య ప్రపంచంలో, ప్రభుత్వాల నుంచి కూడా లేదు. దట్స్ వాట్ హీ హ్యాస్ ట్రైడ్ టు అండర్స్కోర్. అండ్ అలాగే ప్రభుత్వాల నుంచి, కార్పొరేట్స్ నుంచి కూడా దీనికి సపోర్ట్ కావాలి, స్పాన్సర్షిప్ కైండ్ ఆఫ్ థింగ్ రావాలి. వస్తే ఇటువంటి మెరికల్ లాంటి పిల్లలు మనకి ఇంకా దొరుకుతారు. యాజ్ హీ రైట్లీ సెడ్ అండ్ పాయింటెడ్ అవుట్, దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువ మంది ఉన్నారు ఇట్లాంటి యూనిక్ స్పోర్ట్స్లో తమ పర్ఫార్మెన్స్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేసిన వాళ్ళు, ఎక్సెల్ అయిన వాళ్ళు. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ for the governments at state level and also government of India to rise to the occasion. And once again, all the best, Tejas. Thank you, sir. Thank you so much. Right.